సహనం ఉంటే సంతోషం. ఆతురంగా చేసే పని చివరికి నొప్పినే ఇస్తుంది. ఈ పిచ్చుకల కథలో చూద్దాం. ఒకరోజు రామయ్య, సోమయ్య సంతకు వెళ్తూ అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడే సోమయ్య, పాయసం చెయ్యాలంటే ఏమేమి కావాలి అని రామయ్యను అడిగాడు. రామయ్య బెల్లం, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు కావాలని చెప్పాడు. ఈ మాటలన్నీ చెట్టు మీద కూర్చున్న పిట్టలు విన్నాయి. పిట్టలు కూడా పాయసం చేసుకోవాలని అనుకున్నాయి. వెంటనే అవి సంతకు వెళ్లి కావలసిన బెల్లం, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు తెచ్చుకున్నాయి. తర్వాత చెట్టు కింద పిట్టలు పాయసం చేయడం మొదలుపెట్టాయి. కొద్దిసేపటికి పాయసం మరుగుతూ ఘుమఘుమ వాసన వచ్చింది. ఆ వాసన చూసి పిట్టలకి నోరూరింది. ఒక పిట్టకు పాయసం రుచి చూడాలని చాలా కోరిక వచ్చింది. రెండో పిట్ట ఇంకా వేడిగా ఉంది అని వారించినా అది వినలేదు. వెంటనే ఆ పిట్ట తన ముక్కుతో పాయసం పీల్చింది. ఇంకేముంది, వేడిగా ఉన్న పాయసం వల్ల ఆ పిట్ట ముక్కు కాలిపోయింది.